నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని జాన్కంపేట్ సొసైటీ సీఈఓ గంగారెడ్డి అన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ సహకార సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఓ సప్తగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా సహకార సంఘం కార్యదర్శి గంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని అమ్మడం ద్వారా మధ్యవర్తుల ప్రమేయాన్ని నిరోధించి కనీస మద్దతు ధర పొందవచ్చునని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2203 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2183 రూపాయల మద్దతు ధర ప్రభుత్వం కల్పించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ మిద్దె నరేందర్, వైస్ చైర్మన్ దాసరి ఒడ్డన్న, గ్రామ పెద్దలు వెల్మల విజయ్, అగ్గు భూమయ్య, జక్కం బాలింగం, బండారు లక్ష్మణ్, చిక్కల లక్ష్మణ్, మిద్దె చిన్నయ్య, డైరెక్టర్లు ఒరుసు సాయిలు, బండారు లక్ష్మణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జాన్కంపేట ఎడపల్లి మండలం సహకార సంఘం ద్వారా వరిధాన్యం కొనుగోలు కేంద్రము ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మా ఈఓ గారు సప్తగిరి గారు ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క రైతులు నేడు ఈ జాన్కంపేట సహకార సంఘం నుంచి ఓపెన్ చేసినటువంటి వరిధాన్యం కొనుగోలు కేంద్రంను ఉపయోగించుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధర పొందాలన్నట్టు వారికి సూచించడం జరిగింది. సన్న రకంకు 2183 రూపాయలు, దొడ్డు రకంకు 2203 రూపాయలు ప్రభుత్వ ధర ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రామ రైతులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే దళారుల ద్వారా మోసపోకుండా ఈ యొక్క సంఘం ద్వారా ఇచ్చినట్టయితే వారికి ఎటువంటి నష్టపోకుండా లాభం పొందినట్టయితారు. ఈ యొక్క వరిధాన్యం కొనుగోలు కేంద్రంకు వచ్చిన సహకార సంఘ సభ్యులు, అధ్యక్షులు, డైరెక్టర్లు, అదేవిధంగా సిబ్బంది, గ్రామ రైతులందరూ పాల్గొనడం జరిగింది.